వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఎప్పటి నుంచో ఊరిస్తున్న క్రేజీ అప్డేట్ రానే వచ్చేసింది. 47 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ ఉదయనాయకన్ కమల్ హాసన్ చేతులు కలపబోతున్నారు. ఈ మ్యాడెస్ట్ కాంబినేషన్ డీల్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న ఆ డైరెక్టర్ ఎవరు? కోలీవుడ్ లో కొన్ని రోజులుగా హైప్ క్రియేట్ చేస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ లోడింగ్ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ లోకనాయకుడు కమల్ హాసన్ కొలాబరేట్ కాబోతున్నారు. తలైవా 173కి చేతులు కలిపినప్పటికీ హీరో కమ్ ప్రొడ్యూసర్ బాండింగే. కానీ ఇప్పుడు ఇద్దరు మెగా హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ మ్యాడెస్ట్ కాంబోను డీల్ చేసే ఛాన్స్ ఇద్దరు దర్శకుల నుండి మిస్ అయింది. లోకేష్ కనగరాజ్ అండ్ సుందర్ సీకి లెజెండరీ హీరోలకు యాక్షన్ కట్ చెప్పే గోల్డెన్ ఆపర్చునిటీని పోగొట్టుకున్నారు. 47 ఏళ్ల తర్వాత రజనీ అండ్ కమల్ కలిసి నటించబోతున్నారు. ఈ ఇద్దరు గతంలో సుమారు 20కి పైగా చిత్రాలు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 1979లో వచ్చిన అలావుద్దీన్ అద్భుత విలకం ఈ కాంబోలో వచ్చిన చివరి సినిమా. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత లెజెండరీ హీరోస్ టైఅప్ కాబోతున్నారు. రెడ్ జైంట్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ 2 లెజెండ్స్ ను వన్ ఫ్రేమ్ లోకి తెచ్చే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టాడు. ఇక వీరిద్దరూ రంగంలోకి దిగారంటే హోల్ ఇండియా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ కావాల్సిందే. ఏదైనా తేడా జరిగిందంటే దర్శకుడి పని మటాషే. శ్రీలీల ఫ్లాప్స్ ని కోలీవుడ్ పట్టించుకోవడం లేదా? వైరల్ వయ్యారి గ్లామరస్ లుక్స్ కి తెలుగు ఆడియన్స్ ఫ్లాట్ అయితే పర్ఫార్మెన్స్ కు తమిళ తంబేలు పడిపోయారా? కిస్సకి బ్యూటీ టాలీవుడ్ కన్నా పొరుగు ఇండస్ట్రీలో బిజీగా మారుతోందా? ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఆఫర్స్ కొలగొట్టడంలో శ్రీలీల డిగ్రీ చేసేసింది. కెరియర్ లో దాదాపు 15 సినిమాలు చేస్తే కేవలం 3 అంటే 3 హిట్స్. అది కూడా 2 బ్లాక్ బస్టర్ హిట్స్, 1 యావరేజ్ హిట్. పెళ్లి సందర్లో ఆమె గ్లామర్ అండ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారు టాలీవుడ్ మేకర్స్. ధమాకాతో డాన్స్ టాలెంట్ మరింత చూపించడంతో వరుసగా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొలగొట్టింది. కానీ హిట్స్ రేషియో చూస్తే వెరీ పూర్. అయితే డిజాస్టర్ ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేయడం లేదు సరికదా, పెంచుతున్నాయి. తెలుగులో శ్రీలీలకు క్రేజ్ ఉంది అనుకుంటే ఓ లెక్క. కానీ తమిళ డెబ్యూ ఫిలిం పరాశక్తితో తడబడినా కూడా అక్కడి ఆఫర్స్ కు ప్యాక్ చేసేస్తోంది అమ్మడు. పరాశక్తిలో డీ గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్తో ఇచ్చిపడేయడంతో ఫ్లాట్ అయిన తమిళ తంబిలు ఫ్లాప్స్ను గణాంకాల్లోకి తీసుకోకుండా మేడంని ఫిక్స్ చేస్తున్నారు. టాలీవుడ్ లాగే అక్కడ స్టార్ హీరోలు చుట్టేస్తోంది భామ. ఇప్పటికే ధనుష్ 55లో మరో డాన్సింగ్ సెన్సేషన్ సాయి పల్లవితో స్క్రీన్ షేర్ చేసుకుంటోన్న మిస్ లీలా నెక్స్ట్ భారీ లైనప్ రెడీ చేస్తోంది. బైసాన్తో బిగ్ హిట్ చూసిన ధృవ్ విక్రమ్ నెక్స్ట్ టాలీవుడ్ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అన్నది బజ్. అలాగే అజిత్ 64లో వైరల్ వయ్యారి కన్ఫర్మ్ అయిందట. అధిక రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫిలిం త్వరలో పట్టాలెక్కనుంది. అలాగే మరోసారి శివకార్తికేయన్తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందట ఈ రత్నమాల. హిందీలోనూ 1 or 2 ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది లీలా. తెలుగులో ప్రెజెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్న వైరల్ వయ్యారి ఖాతాలు ఈ బొమ్మ రూపంలో బ్లాక్ బస్టర్ పడితే మేడం డిమాండ్ పీక్స్ కు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టాలీవుడ్ లో ఈ దసరా నిరుడ్ లెక్క ఖచ్చితంగా ఉండదు. గత ఏడాది పోనీలే పాపం అని పొరుగు చిత్రాలను ప్రోత్సహించేందుకు ఒక్క సినిమాతోనే సరిపెట్టేసుకుంది తెలుగు ఇండస్ట్రీ. కానీ ఈసారి ఆ పప్పులు ఉడకవు. ఎందుకంటే సంక్రాంతిని మించే రష్ దసరాకు ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి విజయదశమికి టగ్ ఆఫ్ వార్ కు సిద్ధమవుతున్న ఆ హీరోలు ఎవరో చూద్దాం. టాలీవుడ్ లో 2026 సంక్రాంతి సినిమాల మధ్య పోటీ భలే రంజుగా సాగింది అనుకుంటే దశమికి అంతకు మించిన రష్ స్టార్ట్ అయింది. కూలీ కుబేరాతో కాస్త నెగిటివ్ డైవర్షన్ తీసుకున్న అక్కినేని నాగార్జున హీరోగా ట్రాక్ ఎక్కేశారు. సైలెంట్ గా తన మైల్ స్టోన్ మూవీని కంప్లీట్ చేసేస్తున్నారు. రాక్ కార్తిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ లో టబు కీ రోల్ ని ప్లే చేయబోతోంది. లాటరీ కింగ్ 100 నాట్ అవుట్ లాంటి నేమ్స్ పరిశీలనలో ఉన్నాయి. నిరుడు సంక్రాంతికి హిట్ కొట్టి ఈ పొంగల్కు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫీస్ట్ ఇచ్చిన వెంకీ నెక్స్ట్ దసరాకు బ్లాక్ బాస్టర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరికి మాటలు అందించిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎప్పటి నుంచో వర్క్ చేయాలనుకున్న డ్రీమ్ ని ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47తో తీర్చుకోబోతున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా విజయదశమికే థియేటర్స్ లో లోడింగ్ చేయబోతున్నారన్నది స్ట్రాంగ్ బజ్. నాగ్ వెంకటేష్ కు పోటీగా బాలకృష్ణ కూడా రంగంలోకి దిగబోతున్నారు. గత ఏడాది అఖండ 2 కూడా దసరాకే రావాల్సింది. కానీ షూటింగ్ పెండింగ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. కానీ అంతకు ముందు విజయదశమికి వచ్చిన భగవంత్ కేసరికి సాలిడ్ హిట్ అందుకుంది. గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో వచ్చే హై ఆక్టేన్ ఫిల్మ్ కూడా అక్టోబర్ బరిలోకి దిగబోతుందని టాక్. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్ మల్లేనికి మరొక ఛాన్స్ ఇచ్చారు బాలయ్య. పొంగల్ దంగల్ కన్నా దసరాకు కాంపిటీషన్ టెన్షన్ పుట్టిస్తోంది. సీనియర్స్ తో పోటీకి సై అంటున్నారు జూనియర్స్. విజయదశమి స్లాట్ కోసం కర్చీఫ్ రెడీ చేసేస్తున్నారు. ఇప్పటికే యంగ్ బాయ్ రోషన్
రోషన్ కన్ఫర్మ్ చేసేశాడు. ఇక డార్లింగ్ వంతేనా? శివకార్తికేయన్ ఈ పండక్కైన సినిమాను దింపుతాడా? రాజాసాబ్ అండ్ పర్ఫార్మెన్స్ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న హై ఆక్టెన్ ఫిల్మ్ ఫౌజీ. హను రాఘవపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ ఆగమనం కూడా దసరాకే అన్నది టాలీవుడ్ టాక్. ఆగస్ట్ అనుకోగా షూట్ డిలే, ఇతర కారణాలతో అక్టోబర్లోనే రావాలని అనుకుంటున్నారట మేకర్స్. కన్ఫర్మేషన్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ వెయిటింగ్. పెళ్లి సందడి ఛాంపియన్ కు భారీ గ్యాప్ ఇచ్చిన శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈసారి గ్యాప్ ఇచ్చేదే లే అంటున్నాడు. ఏడాది తిరగకుండానే మరొక మూవీని దించేస్తున్నాడు. మొన్నటి వరకు రక్తంతో స్క్రీన్ తడిపేసిన శైలేష్ కొలను ఈసారి లవ్ పాఠాలు వల్లించబోతున్నాడు. ఏమో ఇది అంటూ దసరాకి వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. గత దసరాకు పవన్ కళ్యాణ్ మాత్రమే ఓజీతో బాక్సాఫీస్ ని రూల్ చేశాడు. అయితే పండగకు వారం ముందే వచ్చేశాడు. విజయదశమిని క్యాష్ చేసుకునేందుకు వచ్చాయి పొరుగు సినిమాలు కాంతార చాప్టర్ 1, ఇడ్లీ కొట్టు. కానీ రిషబ్ మూవీ విజయపథంలో దూసుకెళ్లిందే. తెలుగులోనూ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టుకుంది. 2026 పొరుగు సినిమాలకు ఆ ఛాన్స్ లేనట్లే కనిపిస్తోంది. కానీ శివకార్తికేయన్ ఏదో హోప్తో షయోన్ మూవీతో వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. మొన్న పరాశక్తిని కూడా సంక్రాంతికి దింపాలని అనుకుని ఇక్కడ కాంపిటీషన్ చూసి సైడ్ అయిపోయాడు. మరి దసరాలో పీక్స్ లెవెల్ కాంపిటీషన్లో రిస్క్ చేసి వస్తాడా? వచ్చినా తట్టుకోగలడా? ఇక పండుగ దగ్గరకు వచ్చేసరికి లిస్ట్లో ఎన్ని చేరుతాయో ఎన్ని తప్పుకుంటాయో వెయిట్ అండ్ వాచ్. టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వెడ్డింగ్ న్యూస్ బయటకు వచ్చేంత వరకు తాము ప్రేమికులం కాదు అన్నట్టుగా కలరింగిచ్చుకున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఓ జంట ఇలాగే బిహేవ్ చేస్తోంది. కానీ ఆడియన్స్ స్మార్ట్ కదా, వీళ్ళ మధ్య సంథింగ్ ఉందని ఫిక్స్ అయిపోతున్నారు. వాళ్ళెవరో చూద్దాం. కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ మరోసారి డేటింగ్ వార్తలతో ట్రెండ్ అవుతున్నారు. బైసన్ లో కలిసి నటించినప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య సంథింగ్ నడుస్తోందని స్ట్రాంగ్ బజ్ ఏర్పడింది. కానీ ఇద్దరూ నోరు మెదపలేదు. గతంలో క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాతో అను పీకల్లోతు ప్రేమలుందంటూ రూమర్స్ రాగా వెంటనే తోసిపుచ్చిన కేరళ కుట్టి ధ్రువ్తో లవ్ ట్రాక్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఖండించకపోగా ముసిముసిగా నవ్వుకుంటోంది. అనుపమ ధ్రువ్ రిలేషన్ ఫస్ట్ టైం బయటపెట్టింది స్పాటిఫై. ఇందులో వీరి షేర్డ్ ప్లే లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా అందులో అనుపమ విక్రమ్ లిప్ కిస్ చేసుకుంటున్నట్లుగా ఓ ఫోటో లీక్ అయింది. చూసిన నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి పోస్ట్ చేయడంతో లవ్ ట్రాక్ బయటపడింది. ఇక బైసన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రతిసారి క్లోజ్ గా మూవ్ కావడంతో ఆడియన్స్ వీరి మధ్య ఏదో నడుస్తుందని ఫిక్స్ అయ్యారు. కానీ రీసెంట్లీ జరిగిన ఓ ఈవెంట్ తో కన్ఫర్మేషన్ కు వచ్చేశారు. తాజాగా ఓ మూవీ అవార్డ్స్ ఈవెంట్ లో సందడి చేసింది బైసన్ టీం. ధ్రువ్ అండ్ అనుపమ జంట పాల్గొని సందడి చేశారు. అనుపమను అర్ధరాత్రి 2 గంటలకు నీ కోస్టార్ లో ఎవరికి కాల్ చేస్తావని యాంకర్ అడిగితే తడుముకోకుండా టక్కున ధ్రువ్ అని సమాధానం ఇచ్చింది చిన్నది. ఇదే ఈవెంట్ లో అనుపమకు ధ్రువ్ బర్త్డే విషెస్ తెలియజేయగానే సిగ్గుపడిపోయింది భామ. ప్రజెంట్ ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వీరి మధ్య లవ్ ట్రాక్ ఉందని ఫిక్స్ అవుతున్నారు. విజయ్ అండ్ రష్మికల తమ రిలేషన్ గురించి చెప్పనట్లు చెబుతున్న ఈ లవ్ జంట చివరకు పెళ్లి పీటలు ఎక్కుతోందో లేదో లెట్స్ వెయిట్. మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఏమున్నాయో చూసేద్దాం. శాండల్వుడ్ హై ఆక్టెన్ ఫిల్మ్ టాక్సిక్ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో కన్నడ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన యష్ నుండి వస్తున్న ఈ అప్కమింగ్ ఫిల్మ్పై భారీ అంచనాలున్నాయి. గ్లిమ్స్ కన్నా టీజర్తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. ఈ మూవీని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తోంది కేవీఎన్ ప్రొడక్షన్స్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో రుక్మిణి వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా క్యురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం డాటర్ ఆఫ్ ప్రసాదరావు. కనుబడుటలేదు, రెక్కి, విరాటపాలెం మేకర్స్ నుంచి రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కేవీ శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకుడు. ఈ మూవీ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ క్రమంలో ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. సాయి సింహాద్రి సైన్య బ్యానర్ మీద సాయి సింహాద్రిని హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం సన్ ఆఫ్ బత్తుల సతీష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఊసులాడే అనే లవ్ సాంగ్ను రిలీజ్ చేశారు. మీరా రాజ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ లైఫ్ స్టోరీ ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ రాజా శివాజీ. టైటిల్ రోల్ పోషిస్తున్నాడు రితేష్ దేశ్ముఖ్. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మే 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఫిల్మ్. హిందీ, మరాఠీ భాషల్లో మూవీని విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇది వాల్చి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching NTV and this is Akshay signing off. Bye bye.